వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఏంటో రకరకాల వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. కానీ ఒక అమ్మాయి అడిగింది, ఎందుకు ప్రేమించకూడదు అని అడిగింది. ప్రేమిస్తే ఏమైద్ది అని. పాపం మనకేం తెలియదు. ప్రేమించడం పెద్ద గొప్ప విశేషం కాదు, కానీ ప్రేమిస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రేమలో పనికి రావు. ఎట్లుంటుందో ఎవరి లైఫ్ ఎలా ఉండదు కూడా తెలియదు. పెద్దవాళ్ళు నిర్ణయించి పెళ్లి చేసుకున్నా ఇదైపోతున్నాయి. లవ్ మ్యారేజ్ చేసుకున్నా తొందరగా మనస్పర్ధలు వచ్చి ఏంటంటే ఒకళ్ళని సరే అనుకున్న ఎగ్జాంపుల్గా ఒక మనిషిని మన దగ్గరికి వస్తుంది అంటే మనం నమ్మే కదా. మనమైనా సరే ఏదో నమ్మినప్పుడు వచ్చినప్పుడు ఆ మనిషిని చూసుకోవాలి మనం జాగ్రత్తగా. ఏంటంటే అట్రాక్షన్ అవన్నీ పక్కన పెట్టు. నీ ఇద్దరు మేము లవ్ చేసుకుంటున్నాం అన్న ఉద్దేశం మీద పెళ్ళి చేసుకుంటున్నారు. కానీ ఒకటి, జాబ్ ఉండొచ్చు, జాబ్ లేకపోవచ్చు, ఏదైనా పని చెయ్యాలి. కానీ నిలబడతామా మనం చదువుకున్నాం కాబట్టి? నిలబడలేం కాబట్టి ఎవరు 100కి ఒకడు కష్టాలు ఎదుర్కొని చేసుకున్న అమ్మాయిని ఒక మెట్టు పైకి ఎక్కగలరు. అందరూ చాలా మంది అట్ట లేదు అవకాశం. ఒక దెబ్బ తగలంగానే బాబా నాయన అది నేను ఎందుకు చేసుకున్నాను బాబా, మమ్మల్ని చూసి సమాధానం చేసుకున్నా కానీ బతికిపోయేవాడిని. నేను లవ్ చేసి అమ్మని చేసుకొని ఇబ్బంది పడుతున్నానని ఒక స్టేజ్లో అతను ఆలోచిస్తాడు. ఒక స్టేజీలో కష్టాలు తగిలేకుంది, ఒక స్టేజ్లో తను కూడా ఆలోచించింది. లవ్ చేసి నేను ఇబ్బందులు పడుతున్నాను, మా అమ్మలు చూసి నేను పెళ్లి చేసుకున్నా నా లైఫ్ బాగుండేదని తను కనిపించిద్ది. ఏంటంటే ఆ కష్టాలని తట్టుకోలేక అలా అనిపించిద్ది. ఇప్పుడు మన ఇద్దరం ఇష్టపడి చేసుకున్నప్పుడు ఏంటంటే కష్టమైన నష్టమైన తట్టుకొని ఒక స్థాయి ఆ స్టేజ్ తట్టుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతాం. కానీ ఆ స్టేజ్ని తట్టుకునే వాళ్ళు 100 ఎవరో ఒకరు తట్టుకోలేక చాలామంది అది ఇది అని విడిపోవడం, లేకపోతే వెళ్ళిపోవడం, ఇటక్కడ వదిలిపెట్టి చేసుకుంటున్నారు చాలామంది. అట్లా పెద్దలు చూసిన పెళ్ళే పెటాకులు అవుతున్నాయి. ఈ లవ్ మ్యారేజ్ లేదు పెద్ద గొప్ప లేదు. లవ్ మ్యారేజ్ అంటే కష్టాలన్నింటినీ తట్టుకునే కెపాసిటీ లవ్ మ్యారేజ్. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పాలవుతారు. ఇటు కన్నోళ్ళకి దూరం అయిపోతారు, ఫ్రెండ్స్కి దూరం అయిపోతారు, ప్రతి ఒక్కరికి దూరం అయిపోతారు. అంటే ఆ కష్టాలని తట్టుకొని వచ్చిన అమ్మాయిని జాగ్రత్త చూసుకోగలిగితేనే ఒక స్థాయికి వెళ్ళగలం. ఆ కష్టాలను తట్టుకొని ఒక స్థాయికి వెళ్ళగలం. ఆ కష్టాలు అనేవి, కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడే మనిషి నిబ్బరంగా ఉండాలి. నిబ్బరం లేకపోతే మాత్రం ఊరికి ఇది అయిపోతాం. నీకు ఎట్లా అనిపించింది తనకు కూడా అట్లా అనిపించింది. ఎట్లా అంటే ఏంద్రా బాబు నేను చేసుకుని కష్టాలు పడుతున్నాను, ఎందుకమ్మా మమ్మల్ని చూసి పెళ్లి చేసుకున్నా కానీ లైఫ్ హ్యాపీగా ఉండేది అనిపించింది. కంపల్సరీ అనిపించింది అమ్మాయికైనా అబ్బాయికైనా. ఏంటంటే ఫస్ట్ ప్రేమ కాబట్టి ఇద్దరు ఒకరి నుండి ఒకళ్ళు ఇటుపోలని డీప్ లోలో ఉంటారు కాబట్టి అనిపోయింది. తర్వాత ఉండంగా ఒక 4 నెలలు గడిచినాక అనిపించింది కష్టమేంటో. అప్పుడు తెలిసింది ఉండే కొన్ని ఫస్ట్ ఏం తెలియదు. ఒక 4 నెలలు గడిచే కొంది మనం కొంచెం కష్టాల్లోకి వెళ్తామని ఇంకప్పుడు మొదలైద్ది. అది మట్టి లవ్ మ్యారేజ్లో ఉన్నది. కానీ ఒకటి, లవ్ మ్యారేజ్ చేసుకున్న తప్పు కాదు. ఏంది పెద్దలు చూసి పెళ్లి చేసుకుంటాము తప్పు కాదు. కానీ ఒక్క సిచ్యువేషన్ ఏంటంటే ఈ రోజుల్లో జాగ్రత్తగా మంచి చెడు ఆలోచించుకొని చేసుకోవాలి. ఈ రోజు పరిస్థితులను బట్టి పెద్దలు చూసిన మ్యారేజ్ అంటే అది ఒక లెక్క,
దానికి అందరూ ఉంటారు కాబట్టి ఇది ఏమన్నా కానీ ఒక ఒకటి అండర్స్టాండింగ్ అనేది చేస్తారు. దీనికి అట్లా లేదు, ఎవరు లేదు కదా దీనికి, లవ్ మ్యారేజ్ కన్నా దానికి. ఎందుకంటే దాని గురించి ఎవరు రారు, రావాలన్నా కానీ మనకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్సే రారు. ఎందుకు బాబు మనకు లేని ఎత్తి మనం వేసుకుంటాం ఏందిరా అని. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆలోచనతోటి ఏ పని చేసినా ఆలోచన ఉండాలి. లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, ఏదైనా సరే కష్టాలు తట్టుకునే శక్తి ఉండాలి ముందు మెయిన్. నువ్వు జాబ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా పని చేయొచ్చు, కానీ అన్ని వేళ సుఖం అనేది ఉండదు. కష్టం కూడా మహా ఇదిగా ఉంటుంది. దాన్ని తట్టుకుంటే మనం ఒక లైన్లోకి వచ్చినట్టు. దాన్ని తట్టుకోలేకపోయామంటే మాత్రం బండి పట్టాలు తప్పినట్టే కరెక్ట్గా. నాకు తెలిసిన వాటికి నేను చెప్తున్నా ఫ్రెండ్స్, నా అనుభవం ఇది చూశాను కాబట్టి నేను చెప్తున్నా. ఎవరిని ఉద్దేశించింది మాత్రం కాదు ఇది. లవ్ మ్యారేజ్ ఏమైనా తప్ప అని నేను వీడియో పెట్టలేదు. కానీ ఇప్పుడు మన సిచ్యువేషన్లో ఏంటంటే జాగ్రత్త, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. ఫస్ట్ ప్రేమ ఎవరికైనా ఉండిద్ది, ఈ లవ్ ఒకరు నడిచి ఒకరు ఉండలేదు. కానీ అదే ఉండంగా పెద్ద అంటే కష్టాలు మొదలవుతుంటాయి అన్నమాట. ఇంటికాడ ఇద్దరు ఇంటికాడ ఉంటాం అట్లా అనేది కొంచెం కష్టం అనేది మొదలవుతుంది ప్రతి ఒక్కరికి. ఇద్దరు తను పని చేసుకుంటా పోతా ఉంటే అదొక లెక్క. ఇద్దరు మాట కలుపుకుంటూ పోతే సాగిపోతూ ఉంటుంది జీవితం. ఇంటికాడ పని మాత్రం చాలా కష్టం అది. అమ్మాయిని కావచ్చు, అబ్బాయిని కావచ్చు. అమ్మాయిని సులభం కాదు, అబ్బాయిని తేలిక కాదు. ఎవరైనా ఒకటే. ఓకే ఫ్రెండ్స్.